హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మంచి రుచికరమైన చైనా గొరకల చేపల ఫ్రై చేసి చూపిస్తానండి. చాలామందికి చేపలు చేయడం రాదండి. నేనైతే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో, ఏ విధంగా చేపగానే ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. రకరకాల చేపలు తింటూ ఉంటారు కదా, అందులో ఒకటి చైనా గొరక చేప. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీగా, పులుసుగా కూడా చేసుకోవచ్చు. ఎంత రుచిగా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. నేను ఎలా చేశానో చూసి మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా నేను ఒక 5 చైనా గొరకలు తీసుకున్నానండి. మా ఏరియాలో అయితే వీటిని చైనా గొరకలు అని పిలుస్తారు. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు పేర్లతో. మీరు ఎలా పిలుస్తారో నాకైతే తెలియదండి. చేపలు చేయడం చాలామందికి రాదండి. నేనైతే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను మొత్తం మీకు వివరించి చూపిస్తానండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక ఈ టిప్స్ని పాటించండి. చేప నీసువాసన రాకుండా నేను ఏ విధంగా క్లీన్ చేశానో అదే విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోండి. ఫ్రై నీసువాసన రాకుండా ఉంటుంది. ఎలా క్లీన్ చేశానో చూద్దాం రండి. చూసారు కదండి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో. ఇదే విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చేపల్ని టిష్యూ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద కానీ అద్దుకుంటే ఆ ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. మనం పేస్ట్ పట్టించినప్పుడు అది అతుక్కుని ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. చేపలను పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దానికోసం 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చెక్క లవంగా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఒక బద్ద నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మొత్తం కలుపుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుకొని కొంచెం పలుచగా చేసుకోవాలి పేస్ట్ అనేది. సరిపోలేదండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ముక్కకు పట్టించాలి కదా, కొంచెం పలుచగా ఉంటే తొందరగా పట్టడానికి వీలవుతుంది. ఇదంతా కూడా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రై అయిపోయిన చేపలు తీసుకొని మధ్య మధ్యగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా పేస్ట్ లోపలికి వెళ్ళాలి కదా, ఉప్పు కారం అంతా పట్టి
మనం ఫ్రై చేసుకున్నప్పుడు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా రెండో వైపులు కూడా మనం ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం లోపలికల్లా పెట్టుకుంటే కొంచెం ఉప్పు పర్ఫెక్ట్గా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేపలన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ చేపలకు మొత్తానికి మనం అప్లై చేసేసుకోవాలి. ఆ ఘాట్ల కల్లా మనం ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలి, బాగా మసాజ్ చేయాలి. ఎందుకంటే చేప అంతా కూడా మసాలా అంతా పట్టాలి, ఉప్పు కారం మొత్తం మసాలా అంతా పట్టాలి. అప్పుడే మనం తినేటప్పుడు బాగుంటుంది. రెండు వైపులా కూడా పట్టించాలి. లోపల భాగంలో మనం క్లీన్ చేసుకున్నాం కదా, అందులో కూడా మనం మసాలా పట్టిస్తే మొత్తం కూడా రుచికరంగా చాలా బాగుంటుంది. ఈ చేప వేగడం ఎక్కువ టైం ఏం తీసుకోదు, 5 లేదా 10 నిమిషాల లోపే ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఈ చేప చాలా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం చేపలన్నిటికీ కూడా ఈ మసాలా పేస్ట్ అప్లై చేసేసుకోవాలి. చేపకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూర్తిగా మసాలా అంతా కూడా నిదానంగా పట్టించుకోవాలి. మంచి టేస్ట్ రావాలంటే మసాలానే కదా దీనికి, ఇంకేం ప్రాసెస్ ఏమి ఉండదు. కాబట్టి మనం ఓపికగా మసాలా అంతా కూడా చేపకి మొత్తం పట్టించాలి. ఈ చేపల ఫ్రై మనం సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, రసంలో కానీ దేనిలోనైనా కూడా నంచుకు తినడానికి చాలా బాగుంటుందండి. మనం డ్రైగా తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఒట్టిగా కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతే కనుక చాలా బాగా కుదురుతుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా చేపలన్నింటికి కూడా మసాలా పేస్ట్ని పట్టించి పక్కన పెట్టుకోవాలి. 5 లేదా 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే ఆ ఉప్పు మసాలా అంతా కూడా చేపకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. 5 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఇంతకుముందు దోశల ప్యాన్ అయితే వాడుతున్నానండి. మీరైతే అలా నాన్ స్టిక్ ప్యానే వాడుకోండి, ఎందుకంటే చేప అడుగున మాడకుండా ఉంటుంది, అతుక్కుపోకుండా. నేనైతే పక్కన పెట్టిన ఇటువరకు వాడిన అట్ల ప్యాన్ అయితే వాడుతున్నాను. కొంచెం వెడల్పుగా ఉందని అదైతే తీసుకున్నాను. మీరైతే నాన్ స్టిక్ ప్యాన్ వాడుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కుపోకోకుండా విడిగా వేసుకోవాలి. నేను ఈ పాత ప్యాన్ ఎందుకు వాడానంటే ఇది కొంచెం వెడల్పుగా ఉంది. నేను తీసుకున్న చేపల క్వాలిటీకి సరిపోతుందని తీసుకున్నాను, కానీ అడుగున కొంచెం అతుక్కుంది. మీరైతే కొత్త ప్యాన్నే వాడుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా ఈజీగా మనకి రెండో వైపు టర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చేప చాలా సున్నితంగా ఉంటుందండి, ఎట్లా పడితే అట్లా తిప్పకూడదు. ఒకవైపు పూర్తిగా డ్రై అయి కాలిన తర్వాతే, ఫ్రై అయిన తర్వాతే రెండో వైపుకి మనం తిప్పుకోవాలి. అప్పటి వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. ఒకవైపు ఫ్రై అయింది కదా, రెండో వైపు కూడా మనం తిప్పుకుంటే అది కూడా ఫ్రై అవుతుంది. చాలా నిదానంగా తిప్పుకోండి. ఎక్కువగా నేను వీడియో లాగే అవుతుందని దీన్ని తక్కువగా పెట్టి చూపిస్తున్నాను. మీరు నిదానంగా ప్రతి ఒక్కటి కూడా తిప్పుకుని వేయించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన చేపల్లోనికి 1-2 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చేపకు పడుతుంది. అది కాకుండా మనం తినేటప్పుడు కూడా వాటిని నంచుకుని తినొచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఆ విధంగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర లేకపోతే ఎలా ఫైనల్ అవుతుంది అది, అందుకనే మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎక్కడ కూడా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి. మూత పెడితే మొత్తం చాప మొత్తం విడిపోతుంది. ఎక్కడ కూడా మూత పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ విధంగానే హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. తప్పకుండా మీరు ఈ విధంగానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్యాన్ వీటికి మిగతాది కూడా మనకు ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రుచికరమైన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటే ఎప్పుడు ఫ్రై చేసుకుని తినాలా అనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఈ రుచి ఎలా ఉందో చేసుకుని టేస్ట్ చేయండి. ఇక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.